హలో దోస్తులు, అవికా వెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. ప్లీజ్ దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ని. అలాగే దోస్తులు, లైక్స్ కూడా చేయడం లేదు. ప్లీజ్ దోస్తులు, మీరు మంచిగా లైక్స్ ఇస్తేనే కదా మేము మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాము. అవును దోస్తులు, మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు ఇస్తూ ఉంటే, కామెంట్లు చేస్తూ ఉంటే మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది దోస్తులు. మంచి కంటెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 196తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 196లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఈ వీడియో మీ అందరికీ సర్ప్రైజ్ కాబోతోంది. ఎందుకో వెళ్ళి చూసేయండి. అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. దోస్తులు, హైప్ చేస్తున్నారా మన వీడియోస్ని? ఎలక్షన్లు అయిపోయినాయి, మన్న అయిపోయినాయి, దుబ్బ అయిపోయినాయి. ఈ రోడ్లు అయితే ఇయ్యరు, మొదలన్న పెట్టరు. బావా, రోడ్లు అయితే అంత దుబ్బ రానే రాదు. ఈ బండ్లు బాగా అయినాయి ఊర్లో పోంట కూడా దుబ్బ అంతా లోపలికి వస్తుంది ఇంట్లోకు. అయ్యో, ఆట వాళ్ళు కూడా పోవట్టే ఇంట్లో నుంచి. ఇక సందిస్తే ఇంట్లోకి కూడా వచ్చేటట్టే ఉన్నాడే అంటే. అయ్యో, మనం గిట్లా పక్కకి వెళ్ళి పోతా ఉంటే మన కాలు మీద నుంచి తీస్తాడు ఆటో అన్నట్టు చేస్తాడు. ఆడు ఇక సీనుగాని కొడుకే, ఆయనకి కావురం బాగా వచ్చింది. ఆ పోరానికి ఏం రోగం మరి? మంచిగా ఏదైనా ఉద్యోగం చేసుకోక చదువుకోక గిడికి ఎందుకు వచ్చిండు? ఆడు 10th ఫెయిల్ అయిందట. ఇక 10th ఫెయిల్ అయిండు, ఇంటర్ చదవా ఏం చదవా అంటాడట. ఇక 10th ఫెయిల్ అయిండాడు, ఇక ఆయనకి ఇంటర్ ఏమవుతుంది? అందుకే ఆటో కొనిచ్చిండు అల్లయ్య. కానీ ఆటోకి అగ్గి పెడితే ఆడు ఎప్పుడు వచ్చి గుద్దుతాడా అని భయం అవుతుంది అంటేనేమో. ఆడు సీదా మనకే పెట్టేటట్టు నడుపుతాడు. ముందట ఎవరున్నా ఫటే, పక్కకు ఎవరున్నా ఫటే, వెనక కోలున్నా ఫటే అనేటట్టు ఎత్తాడు. ఏమి గంపాడైంది ఈ గంపాడుగాను. నిన్నైతే ముక్కలకెళ్ళి రక్తం వెళ్ళు నాకు. అయ్యో, ముక్కులకెళ్ళి రక్తం వెళ్ళిందా? ఏం చేసినావు మరి? ఏం చేసినా గొడిసే పిట్టనే కూర్చున్నా చక్కగా. వేడైతే అందమ్మా అన్ను, పచ్చళ్ళు తింటానావు బాగా? మొన్న నువ్వేగానే కుడుములు చేసుకొచ్చినావు, మంచిగా పచ్చి నూనె పోసుకుంటా తిన్నా. నువ్వు గట్లా నూనె బాగా పోసుకుంటావని నేను గింతంత పోసిచ్చిన. నాకు తెలిసే నువ్వు గింతంత పోస్తావని. అందుకే సరితోళ్ళ ఇంటికి పోయి గింతంత పల్లి నూనె పోసి ఏ గిన్నెలా అంటే పోసిచ్చింది గిన్నెడు. గిన్నెడు పల్లి నూనె మింగినవా 5 కుడుములకు? ఆవి అందులో ముంచుకుంటా తింటే కమ్మగచ్చుడు. ఇక తెల్లారి దొడికి పెట్టింది, ముక్కల నుంచి రక్తం గారడు పెట్టింది. నీకేమన్నా పిస పుట్టిందా అవే? గంత నూనె తాగుతావే? ఇక రోజు తానం చేసినాక పెయ్యి ఇక దురద పెడతాంది, పట 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 వలుగుతాంది. మొత్తం ఎండుకపోయి చెక్కలు వక్కలు వెళ్తాంది. స్నానం చేసినాక ఇంత కొబ్బరి నూనె రాసుకోకపోయినావు? గిదిని అయితే మంచిగా ఉంటాయి నున్నగా చేతులు ముఖం. అదే మరి, స్నానం చేసినాక వెంటనే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కొబ్బరి నూనె రాసుకోవాలి. అదేనే ఊకోడు రాసుకుంటాడు తాగితే ఇంత సిద్ధమని. తాగితే అందులోకెళ్ళి బయటకెళ్ళి నూనె అంత అవుతుంది అనుకున్నా. నూనె రాసుకున్నాడు బద్దకమే తాగినావే నీ పోసిదానా? గరానోళ్ళింటికి సరితోళ్ళింటికి ఎంతమంది ఇంటికి పోయి అడకచ్చుకుంటావు? సిగ్గన్నది లేదా నీకు? నూనె కూడా అడకచ్చుకుంటాడు ఎవడన్నా? అయ్యో, మనకు లేకపోతే అడకచ్చుకుంటే తప్పైంది. వాళ్ళకేమైనా లేకపోతే మనల్ని అడుగుతారు, మనం ఇవ్వాలి. ఇప్పటి వరకు నీ బతుకు వాళ్ళకేమిచ్చినావు? ఎవరొచ్చి నిన్ను అడిగినరు? అయితే ఇక సరితోళ్ళది ఏం గోసనే. మొన్న పోయినప్పుడేమో వాళ్ళ అత్త సతాయించుతాంది, ఇటు వాళ్ళ అమ్మ సతాయించుతాంది. పాపం పొల్లను మనిషి లెక్క కూడా చూస్తలేరే అంటే. వాళ్ళ అత్త మొన్న పిల్లగానికి తానం పోసింది మంచిదే అంటివి, మళ్ళేమో అంటావు? తానమిగా ఎవరికి పోయి రాకపోతే ఆమె పోసిందేమో బరువై బతుకై. అవ్వ డెలివరీ అయినప్పుడు గట్లే ఆడ బస్ స్టాండ్లో నిల్చొని ఇక డైలాగులు కొడుతుంది. నాకేమో చిన్నపిల్లగాని చూసి ఎత్తుకోబుద్ది అవుతుంది. ఈ రాని వాళ్ళ పిల్లని చూస్తే ఎత్తుకోబుద్ది అవుతుంది. మనకేమో పిల్లలు లేకపోయి నా ఎత్తుకోరాదు, నా అడియరాదు. గీడైతే ఇద్దరిని వేసుకున్నాడు. ఎందుకు గంగలక? ఒక్కరికి పొలగాన్లు లేరు, బొట్టగాన్లు లేరు. ఎప్పుడు గిదే పాటనా నీ పాట? ఆపు, ఏం తిడతావు? ఊకే బావ మీద ఎడతావు? అయ్యో, బావ మీద ఏడుసుడట. నన్ను పెళ్లి చేసుకున్నాక నాకు పోరగాన్లు కాకపోతే ఎట్లా చేసిండు అనుకుంటున్నావు నీ బావా? మా అత్తమామలతో కలిసి ఎగురుడిగా దీనికి పిల్లలు కాలేరు, ఇది గొడ్డుది, అది ఇది అని నన్ను ఎన్ని మాటలు అన్నారు అనుకున్నావే? ఎంత ఫీలైనా, ఎంత డిప్రెషన్లోకి పోయినా అనుకుంటాను. నానా మాటలు అని ఇడిచిపెట్టిండు నన్ను తెలుసా? నాకు ఉడతలేరనే నిన్ను వేసుకున్నారు. నీకు కూడా కాకపోయేసరికి నోట్ల మనువాడట అయింది దానికి.
ఏ గట్లెందుకు చెప్తావే దానికి? నీ బొంద చెప్పకపోతే నువ్వు చేసిన ఘనకార్యాలేమన్నా చిన్నగున్నాయి అనుకుంటానవా? అదేందో నువ్వు పెద్ద సత్యపూసవు నేనే మంచిదాన్ని కాదు అనుకుంటాంది. ఇక నన్ను గంత టార్చర్ పెట్టిన వాళ్ళను నాకు అవన్నీ గుర్తుకు రావా? ఇప్పుడు అవన్నీ తీస్తానా? అవన్నీ తీస్తే ఏమత్తాయైనా కోరుకుంటానా సపరేక మూసుకొని కూర్చుంటానా? అని తిడతానా కొడతానా ఇంకేమవుతుంది? ఇక వాళ్ళనట్టు లేదానికి. ఎట్నుంచి ఎటొచ్చినావు? గిట్లనే దాని పాడి ఎక్కడెక్కడికో పోతుంది, ఏందో చెప్తుంది, మళ్ళా నా కాడికే వస్తుంది. ఏందో చెప్తుంది, ఎక్కడికెక్కడికో పోతుంది, మళ్ళా నా కాడికే వస్తుంది. అదంటది ఇదంటది, మళ్ళా నా కాడికే వస్తుంది. దీని అయితే పాపం వాళ్ళ అక్కలు వచ్చిండ్రట్నే. వాళ్ళ అక్కలను చూసినావా నువ్వు ఎన్నడన్నా? ఎన్నడు చూడలే. వాళ్ళు ఎన్నడు వచ్చిండ్రు మీ ఇంటికి? వాళ్ళ అవ్వనే మొన్న నీళ్ళు పోసుకున్నాక రమ్మంటే వచ్చడే లేదట. పాపం బాధపడ్డది పిల్ల. వాళ్ళు వచ్చిండ్రే. వాళ్ళది పెద్ద కారు ఉన్నది. ఇంటి ముందట ఆపుకున్నారు. ఆ కారుకో డ్రైవర్ కూడా ఉన్నాడంటే. వాళ్ళు బాగానే ఉన్నోళ్ళు కావచ్చు, అందుకే గిడికి ఎప్పుడు రాలేరేమో. వాళ్ళు ఉన్నోళ్ళు పాడు కానీ వాళ్ళు ప్యాంటులు షర్టులు వాళ్ళ అక్కలు కాదు చెల్లెండ్ల లెక్కున్నారు. దీనికి ప్యాంటులు షర్టులు వేసుకొని ఇప్పుడు ఆపు రెడీ అయ్యి వచ్చిండ్రు. టింగురాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు బల్ల మీద. చెరొక కోపు పట్టుకొని ఏం తాగిండ్రో మరి, జ్యూసో మరి టీయో కాపో. మరి సరితకి ఇయ్యలేరు, వాళ్ళ అత్తకి ఇయ్యలే, వాళ్ళకి ఇయ్యలే. వాళ్ళ అమ్మ నిల్సొని సేవలు చేస్తాను వాళ్ళిద్దరికి. పిల్లగానాన్ని ఎత్తుకున్నారా లేదా? ఏమో వాళ్ళు చూడవేండ్రు. నేను ఇంత నూనె అడకచ్చుకుంటాను పోతే గవన్నీ చూసిన. ఇక సరిత పొల్లనేమో దాని ముఖం ఇక సంబరం అవుతుంది అక్కలు వచ్చిండ్రని. వాళ్ళేమో పింజారు ముఖాలు పెట్టుకొని జిడుదు బొమ్మ లెక్క కూర్చున్నారు. ఎందుకు వచ్చిన ఆడికి అయ్యో ఏమన్నా అంటుతుంది కావచ్చు కూర్చుంటే ముడ్డికి అన్నట్టు కూర్చున్నారు. కూర్చుంటే ముడికేమన్నా అంటుతుంది అన్నట్టు కూర్చున్నారే. గట్టనే కూర్చున్నారంటేనేమో. ఇక ఈ బర్రెదేమో నిన్ననే వచ్చిందే, అనసూయ బర్రెది. పిల్ల ఉట్టి గిన్ని రోజులైతుంది, చూడ్డానికన్నా రాలేదు. ఈ ఆడ బిడ్డని విడిచిపెట్టి ఎట్లా వస్తుంది? బిడ్డ ఈడ అయ్యేదాయే, కోడలేమో వాళ్ళ అమ్మగారింట్లో అయ్యేదాయే. ఆమె ఈడైంది, ఈమె ఆడైంది. ఇక బిడ్డను చూసుకోవద్దా? అయ్యో ఆడ ఇంటి నిండా పానోళ్ళేనట. పనోళ్ళు ఉంటేంది, ఎవరు ఉంటేంది? తల్లిని మించుతారా ఎవరన్నా పనోళ్ళు? రాణి, నా బంగారు తల్లి, నిన్నెంత మిస్ అయినా తెలుసా? అవే నేను రోజు నువ్వే గుర్తొచ్చు నాకు. నాకు కూడా రోజు మీరే గుర్తొచ్చిండు అత్తయ్య. ఎంత ముద్దుగా అయినవే రాణి, నిన్ను చూస్తే నాకే ముద్దొస్తుందే. ఇడిదే నా బంగారు తల్లిని, ఇడిదే. చిన్నారి, చిన్నారి, నానమ్మ వచ్చిందిరా. చిన్నారి, చిన్నారి, నానమ్మ వచ్చింది. దా బిడ్డదా. ఏందే నానమ్మలు, నా చిన్ని తల్లిలు, నా చిన్న కన్నలు ఏం చేసినాయే ఇన్ని రోజులు? నానమ్మ లేనప్పుడు ఏం చేసినాయట? చిన్నారి, నానమ్మ, నానమ్మ. ఏందిరా గిది గిట్ల తయారైంది మీ అమ్మ? ఏమోనే అత్త, నాకు కూడా అర్థమైతలేదు. పరిశాన్ ఉన్నది. నొప్పులు తగ్గినాయానే బిడ్డ రాణి? కొంచెం ఉన్నాయి అత్తమ్మ, నడుము నొప్పి కూడా ఉన్నది. అయ్యో బిడ్డ, ఎక్కువసేపు ఎత్తుకోకే. నువ్వు పాలు ఇచ్చి నాకు ఇచ్చేసే, నేనే ఆడించుకుంటా చిన్నారిని. సరే అత్తమ్మ. చిన్నారిలు, లోల కన్నులు, నా చిన్ని కన్నులు, నా చిట్టి తల్లులు, నీకు మంచిగా కాళ్ళకు గజ్జలు చేయిస్తానే. చిన్ని తల్లిలు, మంచిగా పట్టు లంగాలు కుట్టిస్తా. ఇంట్లో మంచిగా గజ్జలు వేసుకొని గలగలా తిరగాలి. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూనే మంచిగా ఉంటది గలగల. మా ఇంటికి 2 లక్ష్మీదేవిలు వచ్చినాయి. 2 ఏంటి అత్తమ్మ? చిన్నారి ఒకటే కదా. ఒకటి రానొచ్చింది, తర్వాత చిన్నారి వచ్చింది. 2 లక్ష్మీదేవిలు వచ్చినాయి. ఆ? చెప్పు బంగారు తల్లిలు, నీకేం కావాలో చెప్పు. నీకు మంచి మంచి కథలు చెప్తుంది నానమ్మ. ఆయమ్మ, చిన్నారి చిట్టి తల్లిలు, చిన్ని తల్లిలు. తాతయ్య ఎత్తుకున్నాడా లేదా నిన్ను? చిన్న నాన్నమ్మ ఎత్తుకున్నదా లేదా? చిన్న నానమ్మనా? చిన్న నానమ్మ ఎవరత్తయ్య? బేబత్తమ్మనే. బేబత్తమ్మ దీనికి చిన్న నానమ్మ అవుతుంది కదా. అవును కదా, బేబత్తమ్మ చిన్న నానమ్మ అవుతుంది. బేబీ, చెల్లె బేబీ, ఏం చెప్తానవే? ఏంటాను? దావే ఈడ కూసో, ఏం చెప్తాను? ముచ్చట్లాడుకుందాం. చిన్నారికి స్నానం అయిపోయిందా? ఇంకా కాలేదే. గీజరు ఆన్ చేసి వచ్చిన, ఒకసారి బకెట్ నింపిన, ఇంకోసారి నిండినాక మంచిగా నూనె మసాజ్ చేసి నా బంగారు తల్లికి స్నానం చేయించుతా. రాణి, అత్తమ్మ, నువ్వు కూడా బట్టలు రెడీ పెట్టుకో బిడ్డ. మంచిగా నూనె పసుపేసి గట్టిగా రాసి పోతా నీకు కూడా తానం.
బయట పొయ్యి మీద నీళ్లు పెట్టి వాయిలాకి వేసి ఆవిడతాను. ఇంచ నొప్పులు పోతాయి బిడ్డ, తొందర తగ్గుతాయి, నీరంతా పోతుంది. సరే అత్తమ్మ. నిన్న మంచిగా రాసినావే, గట్టిగా రాసిపోసిందా నీకు? బాగా గట్టిగా రాస్తున్నారు అత్తమ్మ, నొప్పి పెడుతుంది. సరే బిడ్డ, కొంచెం వెళ్ళారా అత్త, సరేనా? వదినేటి పోయిందే? వదినమ్మా, ఓ వదినమ్మా. వదినే, ఏం పనులు చేస్తావు? ఊకే ఊకే వంటింట్లోనే ఉండి వంటలు చేసుకుంటూనే ఉంటావా? కూసో గిడ కొంతసేపు, లేకపోతే లోపలికి పోయి వండుకపో. నిన్న నడుము నొప్పి లేచిందన్నావు, ఇవాళ కూడా మళ్ళా పని చేస్తాను. నువ్వు వండుకపో, నేను మా ఎత్త వంట. ఒక్కదానివి ఎన్నం చేస్తావు వదినే. నేను ఇక వంట చేస్తే నువ్వు ఇక తానాలు పోయు. ఏ అద్దు పోవే, అసలే అన్నయ్య దుబాయ్లో ఉన్నాడు, మళ్ళీ నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? పానం మంచి లేకపోతే నా కొడుకు చూసుకుంటాడు అనుకో రాజు. ఎందుకు? ఒకళ్ళకి మంచి లేకపోతే ఒకళ్ళు చేసుకోవాలి. అందరు మంచిగా ఉంటే అందరు మంచిగా చేసుకోవాలి. పో పండుకపోవే, పండుకపో. పండుకున్నాడు ఎందుకు వదినే? ఓటి ఓటి అందిస్తా తానం కాడ. నేను వండుకపోవదనే, బేబీ ఉన్నది కదా, బేబీ మా చూసుకుంటుంది. సరే వదినే, మరి పంట కొంతసేపు పండుకపో, వంట అయినాక నేను లేపుతాపో. సరే. నా చిన్నారి, నా పొన్నారి, నా లక్ష్మీదేవి. అగ్గో నా చిన్నారి నవ్వుతాంది చూడేరా అని. చిన్నారి నవ్వింది నవ్వింది. నానమ్మ ఎత్తుకుంటే మంచిగా నవ్వుతుంది చిన్నారి, నా లక్ష్మీదేవి. అను, లక్ష్మీదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి అంటే నా చిన్నారి పైసలు పైసలు పట్టుకొస్తుంది, బంగారు బిల్లలు కురిపిస్తుంది అన్నట్టు. నా మనవరాలు లక్ష్మీదేవి ఒకటే కాదు, సరస్వతీదేవి కూడా. అంటే మస్తు చదవత్తది నా చదువుల తల్లికి, పెద్ద పెద్ద జాబులు చేస్తుంది తల్లి. ఇంకా సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, భూలక్ష్మి, అన్ని లక్ష్మిలు. అంటే నవదుర్గామాత అన్నట్టు, లోకజనని. వీళ్ళందరూ ఎవరు అంటే ఏంటి? అంటే దుర్గామాత నా చిన్నారి తల్లి, ఆది పరాశక్తి అన్నట్టు. దుర్గాదేవియా? దుర్గాదేవి నాకు తెలుసు. మరి ఏమనుకుంటున్నావు? ప్రతి ఆడపిల్ల ఆది పరాశక్తి లాంటిదే. నా కోడలు కూడా ఒక ఆది పరాశక్తే. అరే నేను చచ్చిపోతారా, బతుకైగా నేను. అత్త, నేను కూడానే. ఏమండి ఏమండి, శ్రీవారు వచ్చారా? అను, తాతయ్య వచ్చిందిరా నాని బంగారు తల్లి. ఏమండి, మన బంగారు తల్లిని చూసినావా ఎట్లా నవ్వుతాందో? చూసిందే. ఎత్తుకుంటావా మరి? ఇప్పటిదాకా ఎత్తుకున్నాడు అత్తయ్య మామయ్యనే. ఎత్తుకున్నాడా? అవునండి, మన మనవరాలికి బంగారు నగలు చేయించాం అనుకున్నాం కదా, 7 వారాల నగలు. అవి సరిపోతలేవు కదనే పైసలు, ఏం చేద్దాం? ఒక వారం తక్కువ పడుతుంది. నేను ఇస్తాను, ఒక వారం తక్కువ నేను ఇస్తా. అద్దద్దు, నువ్వు ఇచ్చడద్దు, కావాలంటే నువ్వు ఇంకొక వారం చేయించుకో. నేనైతే 7 వారాల నగరి చేయించుతాను బంగారు తల్లికి. ఏమండి, నాదొకటి కాసుల పేరుండే కదా, తీసేయిగా, తీసిన బంగారు తల్లికి చేయించు. 7 వారాలు అయితే దానికి కూడా కావచ్చే, ఇంకా తక్కువ పడతాయి. అయితే నా నగలన్నీ తీసిస్తా, చేయించిన బంగారు తల్లికి. సరే, ఇవాళ పోదమ్మా. అయినా నేడు తీసుకురా. సరే, తీసుకొద్దాం. అను, నాకు ఒకటి గోల్డ్ రింగ్ కొనిస్తానన్నావు కదా, ఇప్పుడు ఆయన వస్తాడు కదా అవసరమే, ఆయనకే చెప్పుదాం సరేనా? చేయించుతుంది. ఏమండి, ఏంటిదను? బేబీ చెల్లెకట గోల్డ్ రింగ్ అన్నట, నేను చేయించుతా, నువ్వు నీ చేతితోటి తొడగాలి సరేనా? సరే అను, అడుగుతా. 2 వేయించాను. ఎందుకండి? ఒకటి నీకు, ఒకటి బేబీ చెల్లెక? కాదను, ఒకటి బేబీకి, ఒకటి అనుకి. చూసినావా చిన్నారి, తాతయ్యకు సిగ్గన్నే లేదు, ఎట్లా మాట్లాడుతాండో అందరి ముందట. నాకు ఉంగరం తొడుగుతాడట ఇప్పుడు. నా చిన్నారి తల్లి అత్తే అన్ని గిట్లనే అవుతాయి. ఏందిరా ఈ విచిత్రం? అత్త, అరే నోరు తెరిచి పరేషానై గొంతు ఎండకపోతాందిరా. ఓ సీసాడు నీళ్ళు దేరా, తాగుతా. నాది కూడా ఎండకపోయింది అత్త. ఇద్దరం పోయి ఒక బావిలో దునుకుదాంపా, మస్తు నీళ్ళుంటాయి, తాగచ్చు, లేకపోతే చచ్చిపోతాం అత్త. నువ్వు నా చిన్న మనవడివి కన్నయ్యా, చిన్న బిడ్డ, చిన్న కొడుకువి, చిన్న చిన్న బుల్లి బుల్లి కొడుకువి. అంటే నా బుల్లి బుల్లి మనవడివి, చిన్న మనవడివి. నా మనవడు నన్ను అమెరికా తీసుకుపోతాడు, మంచిగా చదువుకుంటాడు, పెద్ద పెరిగినాక పెద్ద పెద్ద జాబులు చేసి నన్ను అమెరికా పట్టుకుపోతాడు, ఏరోప్లేన్లు ఎక్కిస్తాడు కదా కన్నయ్య? ఎక్కిస్తావా? అమ్మమ్మను మంచిగా చూసుకుంటావా?
పాపం తాతయ్య చిన్ని కన్నయ్యను ఎత్తుకుంటలేడు. దుబాయ్లో ఉన్నాడు తాత. ఉమ్, తాత తాతను మంచి మంచి అంగీలు పట్టుకురమ్మంట, అక్కడి నుంచి పంపించమంట, బంగారు గొలుసులు పంపించమంట నా చిన్ని కన్నయ్యకు. సరేనా కన్నయ్య? తాతయ్య లేడని బాధపడకు. తాతయ్య నీకోసం మంచి బంగారం తీసుకురావడానికి పోయిండు. బంగారు చైన్లు పట్టుకొస్తాడు నీకోసం, మంచి మంచి అంగీలు పట్టుకొస్తాడు, మంచి మంచి బొమ్మలు పంపుతాడు. అమ్మ ఎంతసేపు ఎత్తుకుంటావే కన్నయ్యను? అన్నం తినవా? మొత్తం ఎత్తుకొని ఆడించుకుంటూనే ఉంటుంది. తిండి మీద ధ్యాసనే లేదమ్మకు. తిండేందుకు బిడ్డ? నా చిన్న కన్నయ్యను ఆడించుకుంటే కడుపు నిండిపోతుంది. ఇక తినుడెందుకు చెప్పు? సరితా నేను ఆఫీస్కి పోతున్నానే ఇక. అయ్యో అల్లుడు, తిన్నవా లేదా టిఫిను? తిన్నా అత్తమ్మా, తిన్నా. దోశలు చేసి పెట్టిండు కదా వేడి వేడి, పెట్టుకొని తిన్నా. అయ్యో అల్లుడు, నేను కన్నయ్యను ఎత్తుకొని మీకు వడ్డించుడే మర్చిపోయినా. ఏ పర్లేదు అత్తమ్మా, ఎత్తుకోండి, నేను పెట్టుకొని తిన్నా. బాక్స్ అయితే గట్టి పెట్టినా, అందులో వేసుకున్నావు కదా అల్లుడు? పెట్టుకున్నా అత్తమ్మా, బ్యాగ్లో పెట్టుకున్నా. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టిన అల్లుడు. ఆకలి అయినప్పుడు మధ్య మధ్యలో తిను స్నాక్స్, సరేనా? సరే అత్తమ్మా. ప్రొద్దున కడుపు నిండా పెడతారు, మధ్యాహ్నం కడుపు నిండా పెడతారు, స్నాక్స్ అంటారు, మళ్ళీ రాత్రి భోజనం కడుపు నిండా పెడతారు. ఇంతగానం తింటే నేను ఎంత దొడ్డ అవుతానో ఏమో. గట్లంటావేంది అల్లుడు? గంత బక్కగా ఉన్నావు, ఎంత బక్కగా ఉన్నావు చూడు. నా కొడుకు అయితే నేను గట్లా చేస్తానా? నువ్వు కూడా నా కొడుకు లెక్క. నాకు అసలు కొడుకులే లేరు, అల్లుండే నా కొడుకులు. ఇంకా చిన్నల్లుడు చిన్న కొడుకు అంటే ఎంత ప్రేమ ఉంటుంది తల్లికి. సరే అత్తమ్మా, నేను వెళ్ళొస్తా. అత్తమ్మ అని ఎందుకంట అల్లుడు? అమ్మ అని విలువు. సరే అమ్మా. ఎక్కడ విచిత్రం? నా కొడుకు నిన్న అమ్మ అని విలువన్నా. అమ్మ గంట మంచిగా చూసుకుంటావా నా కొడుకును? అయితే నేను నీ బిడ్డను కూడా మంచిగా చూసుకుంటా. సరిత, నువ్వు కూడా నన్ను ఇప్పటి నుంచి అమ్మ అని విలువమ్మా. అత్తమ్మ అని పిలిస్తే నా మీద ఒట్టే. సరే అమ్మా. ఇంకొకసారి విలు. సరే అమ్మా. నా బంగారు తల్లి. కన్నయ్య చూసినవానయ్య మీ నానమ్మ ఎట్లా చేస్తాందో? నాకు పోటీ దిగుతుంది నానమ్మ. నువ్వు కూడా చూసినావు కదా కన్నయ్య, అమ్మమ్మ ఎట్లా పిలిపించుకుంటాందో డాడీని. అమ్మ అని పిలిపించుకుంటాంది. మరి నేను కూడా మమ్మీని అమ్మ అని పిలిపించుకోవాలి కదా. బిడ్డ, నేను కూడా షరత్తోని బయట పోతా. నీకేమన్నా కావాలంటే చెప్పు బిడ్డ, తీసుకొస్తా. ఏమద్దు మామయ్య. మీరు టిఫిన్ తిన్నారా మామయ్య? నేను టిఫిన్ తినా ఏం తినా, నేను అలిగిన పో అమ్మా. నీతోటి మాట్లాడా. అయ్యో ఏమైంది మామయ్య? నేనేమన్నా ఇప్పుడు? టిఫిన్ దోశ వేసిందమ్మా. మీకు దోశ ఇష్టమే కదా మామయ్య, ఎందుకు తినా అంటున్నారు? తిననంటే తినా. అయ్యో చట్నీ గిట్ట అయిపోయిందా అత్తమ్మ? లేకపోతే చట్నీ కారమైందా? అయ్యో మామయ్య ఏమైందో చెప్పుండ్రి, నేను మళ్ళీ చేసిస్తా పచ్చడి. నువ్వు అత్తమ్మనేమో అమ్మ అని పిలుస్తున్నావు, మరి మా అమ్మయ్యని ఎందుకు అంత దూరం చేస్తున్నావమ్మా? నన్ను కూడా డాడీ అని పిలుస్తే ఏమవుతుందమ్మా? నాకు బిడ్డలే లేరు, కొడుకే ఉన్నారు, 2 కొడుకులు. డాడీ బిడ్డ, డాడీ బిడ్డ, నా బిడ్డ. ఏం కావాలి చెప్పు బిడ్డ, నీకేం తెమ్మంటావు చెప్పు. బిడ్డకు పానీపూరి అంటే బాగా ఇష్టం, తీసుకురండి. పానీపూరి తెస్తే బిడ్డ ఆరోగ్యం పాడైతుంది. అద్దు, పానీపూరి తేను. చెప్పు బిడ్డ, ఏం తెమ్మంటావో. బిడ్డకి బిర్యానీ కూడా ఇష్టమండి. సరే బిడ్డ, బిర్యానీ పట్టుకొస్తా, పెద్ద రెస్టారెంట్ల నుంచి పట్టుకొస్తా. సరేనా బిడ్డ? సరే మామయ్య, 2 ఫ్యామిలీ ప్యాకులు తీసుకురండి, అందరం తినచ్చు. సరేరా నా బిడ్డ, బంగారు తల్లి. సరితా, లేకపోతే వదినమ్మ ఎవరన్నా ఒకరు కన్నయ్యని ఎత్తుకోండి తొందర. ఏమైంది వదినమ్మ, గంట ఆగమెందుకు పడతాండ్రు? ఎందుకంటే నా చిన్న కొడుకు నా బంటిగాడు లేచిండు. రాత్రి అంతా చదువుకొని ఇప్పుడే లేచిండు బంటి. నా బంటిగానికి మంచిగా వేడి వేడి దోశలు పోసియాలి, చల్లారిన దోశలు పెట్టద్దు. వేడి వేడి దోశలు తింటేనే మంచిగా చదువుకున్నది వేడి వేడిగా గుర్తుంటుంది. బంటి, నీకోసం స్పెషల్గా కొంచెం టమాటా పచ్చడి కూడా చేసిన, వీళ్ళందరికీ పల్లి పచ్చడి చేసిన. థ్యాంక్స్ ఆంటీ. ఒక మళ్ళా ఆంటీ అంటాడు. అమ్మ అనరా కన్నా. ఏ కన్నా, అమ్మనరా అమ్మను. అలాగే ఆంటీ. అరే అరే మళ్ళా ఆంటీ అంటాడు. అమ్మనరా అమ్మను. సరే అమ్మా. ఏమైంది అత్తమ్మ? నా 2 కొడుకులను మంచిగా అమ్మ అని పిలిపించుకున్నావు, నన్నేమో సరిత ఒక్కతే అమ్మ అని పిలిచే. నీ 2 బిడ్డలను తొందర రమ్మను, వాళ్ళిద్దరితోటి నేను అమ్మ అని పిలిపించుకుంటా. తొందర రమ్మను వదిన. వస్తున్నారు వదినమ్మా, ఆగుండ్రి. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత వస్తా అన్నారు కదమ్మా. వాళ్ళకి ఏడవుతుంది బిడ్డ, చెల్లెని చూడండి పానం అవుతుంది వాళ్ళకు. హాస్పిటల్ ఉన్నప్పుడు వస్తా అంటే బావాలు రానియలేరట. ఆయనతో ఎగ్జామ్స్ అయిపోయినాక ఓనరని బావాలు ఆపిండ్రట. ఇవాళ లాస్ట్ ఎగ్జామ్,
మాతోటి కాదని చెల్లెని చూడాలని అచ్చెత్తాండిగా మేఘాల మీద వాళ్ళ ఇండ్లల్లా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఆ డ్రైవర్లు లేరని పాపం బస్సులు వస్తాండటిగా. అయ్యో వదినమ్మా, బిడ్డలు బస్సులు వస్తాండ్రా? అవు వదినమ్మా, డ్రైవర్ వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడట. పెద్ద బిడ్డోళ్ళ డ్రైవర్ ఏమో 5 నిమిషాలు పడుతుంది అన్నాడట. చిన్న బిడ్డోళ్ళ డ్రైవర్ ఏమో 3 నిమిషాలు పడుతుంది అన్నాడట. అబ్బో 3 నిమిషాలైనా 5 నిమిషాలైనా బాగా లేట్ అవుతుందని ఇక వాళ్ళకు ఆగలేదు. వెంటనే బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కిండ్రు, ఆటో ఎక్కి. అయ్యో బిడ్డలు చల్ల గాలికి ఎట్లా వస్తాండ్రో ఏమో. రాగానే మంచిగా వేడి వేడి కాఫీ, స్ట్రాంగ్ కాఫీ కల్పిస్తా నేను నా బిడ్డలకు. ఇక బస్సులా పిల్లల్ని పట్టుకొత్తలేరట. గదొకటే ఫీల్ అవుతున్నారే సరిత. అయ్యో అమ్మ, పిల్లల్ని కూడా పట్టుకొస్తే అయిపోవు ఆయన 5 నిమిషాలు ఆయి కార్లా. ఇక ఏడవుతుంది బిడ్డ, చిన్న చెల్లవైతివి పానం కొట్టుకుంటుంది నీ మీద. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలే చెల్లెతోటి మాట్లాడచ్చని తొందర వస్తాండ్రు. అయ్యో మరి బస్సులోనే లేట్ అవుతుంది కదా ఆంటీ. మళ్ళా ఆంటీ ఆంటీ అంటున్నాడు. అమ్మనురా నేను అమ్మను. బస్సులో లేట్ అవుతుంది కదా అమ్మా. వాళ్ళు పైసలు ఎక్కువ కట్టి ఫాస్ట్ జెట్ ఎక్స్ప్రెస్లో వస్తాండ్రు. అయ్యో ఎక్కువ బస్ కిరాయి పెట్టుకొని వస్తానరా అయితే. వాళ్ళకు పైసలు ఏం తక్కువైనాయి కొడుక, ఏం తక్కువ లేవు, మస్తు పైసా. అసలైతే ఒక ఏరోప్లేన్లో వద్దామనుకున్నారు, పెద్దగా ఉంటుంది ఫాస్ట్గా వస్తుందని. మరేమైంది? ఆడంటే పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి వాళ్ళకు. ఈడ మనకు పల్లెటూర్లల్లా ఏం జాగాలు ఉంటాయి? ఏరోప్లేన్లు కింద దిగద్దా? దిగాలి. కింద దిగాలంటే మొత్తం చెట్లు వీకి నున్నాయి వేయించాలి. ఇక అవన్నీ అయితే గదే టైం పడుతుందని ఆయనతో బస్సులు వస్తాండ్రు. కరెక్టే. అరే బంటి, ఇంత చికెన్ అన్న మటన్ అన్న తెత్తవారా? అక్కలు వస్తాండ్రు కదా. తెస్తా వదినా. ఎందుకు కొడుక, అక్కలకు అవన్నీ ఏం పట్టాయి. చెల్లెమ్మను చూస్తే చాలు కడుపు నిండిపోతుంది అక్కలకు. చెల్లెను చూస్తే చాలు 2 పెద్ద మేకల్ని కోసి దావత్ చేసుకున్నంత సంబరం అవుతుంది వాళ్ళకు. అత్తమ్మ గట్లే అంటది రా బంటి, నువ్వు తీసుకురా 2 కిలోల మటను, కిలో చికెను, కిలో చేపలు, ఇంత బోటి, ఇంత తలకాయ కూర, ఇంకా లివరు అవన్నీ పట్టుకురారా. అక్కయ్యలకు మంచిగా వేసి పెడదాం. ఏగవన్నీ ఎందుకు వదినమ్మా, వాళ్ళేమన్నా తినడానికి వస్తాండ్రా? నా చిన్న బిడ్డను చిన్న మనవన్నీ చూడ్డానికి వస్తాండ్రు. అలాగవన్నీ పోవు కూడా. అయ్యో బిడ్డలు గడ సిటీలకు వెళ్ళి వస్తాండ్రు. వాళ్ళు అసలే బాగా రీచు. ఒక రూమ్ లేకపోయా, గెస్ట్ రూమ్ లేకపోయా, మనకేం లేకపోయా. వాళ్ళకు గవన్నీ అవసరం లేదు వదినమ్మా, చెప్పిన కదా. మనందరం ఒక దగ్గర ఉన్నాం కదా, చుట్టాలందరూ ఒక దగ్గర ఉంటే చాలు వాళ్ళకు. ఇక్కడ మనం ఉంటే వాళ్ళకి అక్కడే పండుగ. ఇట్లాంటి బిడ్డలు నీకు పుట్టిండ్రు, ఎంత అదృష్టవంతురాలివి వదినమ్మా. అయ్యో నీకు పుట్టలేదా వదినమ్మా? 2 బంగారం లాంటి కొడుకులు, నువ్వెంత అదృష్టవంతురాలివి. ఒక కొడుకేమో బోలాశంకరుడు శరతు, ఈ కొడుకేమో చదువుల తండ్రి హైగ్రీవుడో మరేందో. చెల్లెమ్మ, అక్క, పెద్దక్క, చిన్నకేదక్క, చెల్లెమ్మ, అక్క ఇప్పుడే వచ్చిండ్రా? ఇప్పుడే వచ్చినాం రాన బంగారు తల్లి. అరే కన్నయ్య, దమ్మన్రా నాని. నేను పెద్ద పెద్దమ్మని. నేను చిన్న పెద్దమ్మని. అక్క కూర్చోండి అక్క. నేను కూర్చుంటామా చెల్లె, నువ్వే తాగమాగని లేవకు, కూర్చో అట్లనే. ఇలా మంచం ఖాళీగానే ఉంది కానీ మేము ఇక్కడ కూర్చుంటాంతి. కూర్చోండి అక్క, చల్లగా వచ్చిండ్రు. ఇంత కాఫీ అన్న పెట్టుకొత్తా. ఏంటి చెల్లెమ్మ నువ్వు? మేము నిన్ను అరుచుకోవడానికి వచ్చినామా, నువ్వు మమ్మల్ని అరుచుకోవడానికి వచ్చినావా? నా బంగారు చెల్లెమ్మ కోసం వచ్చినామే. పిల్లల్ని ఎందుకు తీసుకురాలే అక్క? పిల్లల్ని రేపు బావని తీసుకురమ్మన్నామే. 2 బావలు పిల్లలు 4గురిని తీసుకొని వస్తారు, సరేనా? రాంగ మెల్లగా షాపింగ్ చేసుకుంటా అన్ని కొనుక్కొని వస్తారు కన్నయ్యకు, ఇంకా పిన్నమ్మకు. మేము ఇక షాపింగులు వేసి అవన్నీ వేసేంత టైం మాకు లేదే. మా సరిత బంగారు చెల్లిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆగమేఘాల మీదకి వచ్చినాం. అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే, అబ్బా దాగుడు మూతలాపవే, ఎక్కడున్నావో చెప్పవే, ఆకులోన ఆకులాగా పువ్వులోన తేనెలాగా దాగి ఉంటే నన్ను నీవు ఎట్ట పట్టుకుందునమ్మా, నా చిట్టి తల్లి నిన్ను కళ్ళు కూడా వీయుడని. సురేష్ జాగ్రత్త సురేష్. అరే స్వప్న, నువ్వు బయటకు ఎందుకు వచ్చినావు? నేనేమైనా చిన్న పిల్లన్నా? నేను వెళ్ళలేనా? సురేష్ నేను గేటు దాకా సెండ్ ఆఫ్ చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది సురేష్. ఏంటే
గేట్ దాకా సాగనంటే నీకు తృప్తి అవుతుందా? ఇన్ని రోజులు బర్ర కూర్చున్నట్టు కూర్చుంటూ గానీ కనీసం బాయ్ కూడా చెప్పకపోదు. ఆడు ఎప్పుడు పోయిందో తెలియదు, ఆడు ఎప్పుడు వచ్చిందో తెలియదు. నువ్వు లోపలికి వెళ్ళు స్వప్న, నేను వెళ్తాలే. లవ్ యూ సురేష్, ఐ మిస్ యూ. మిస్ యూనా? లవ్ యూనా? మీరు ఏడిపోతాండి ఇంతకి? ఏంటి స్వప్న నువ్వు? నేను ఆఫీస్ కూడా వెళ్ళట్లేదు. ప్రొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాను ఆఫీస్కి వెళ్తేనే. ఆఫీస్కి పోతలేవా? మరి ఏడుకోతున్నావురా? అది మిస్ యూ అనబట్టే. ఆయనతో పక్క దేశం పోతానమేంది? పాపం పోరి విడిచిపెట్టి. సురేష్, ఐ డీప్లీ మిస్ యూ, ఐ డీప్లీ లవ్ యూ సురేష్. డీప్లీ మిస్, డీప్లీ లవ్వా? ఏంటి స్వప్న నువ్వు మరీ ఇంత ఎడబాట? ముందట కార్ పార్కింగ్ చేసి రావడానికి వెళ్తున్నా నేను, అంతే. 5 నిమిషాలలో వచ్చేస్తా. సురేష్, కార్ పార్కింగ్ చేయడానికి పోతాండాడు 5 నిమిషాలు, దానికి డీప్లీ డాప్లీ అంటాందా? సరే, కార్లో అటునుంచి అటే వెళ్ళొస్తాను. ఏం కావాలో చెప్పు. మటన్ బిర్యానీ, ప్రాన్ 65, ఇంకేం తేవాలి? నాకేం వద్దు సురేష్, నువ్వెంత త్వరగా వస్తే అంత త్వరగా రా, అదే చాలు. ఏందయ్యా ఇది? ఏంద్రా ఇది? ఏందయ్యా ఇది? నేను ఎక్కడా ఇన్లే, ఎక్కడా చూడలే. సరే, త్వరగా వస్తాను. నువ్వు వెళ్ళు లోపలికి. సురేష్, త్వరగా రా సురేష్, ఎప్పుడు వస్తాడో ఏంటో నా సురేష్. అన్నయ్య వదినకి ఒకసారి ఫోన్ చేయాలి. పాపం వదిన నార్మల్ డెలివరీ అయింది, ఎంత నొప్పులు పడ్డుందో ఏమో. హలో రాణి. రాణి వదిన, ఎలా ఉన్నావు వదిన? బాగున్నావా? చిన్నారి ఏం చేస్తోంది? అప్పుడే అత్త అత్త అంటోందా? సెత్త సెత్త అని కూడా అంటాందే. పో. నాకు దాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది వదిన. వీడియో కాల్లో ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది. ఎంత ముద్దుగా ఉంది వదిన, సేమ్ నీలానే ఉంది. అసలు అన్నయ్య అందం నీ అందం, 2 అందాలు కలగలిపి పుట్టింది నా కోడలు. ఆహా, అట్లనా? ఏంటి, ఎవరన్నారు కొడుకు పుట్టలేదని? నా చిన్నారిని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకొని చెప్తున్నాను. మొదట లక్ష్మీదేవి అడుగుపెట్టింది. చూడు వదిన, నా చిన్నారి అడుగుపెట్టింది కదా, ఇక మన ఇంట్లో సంతోషమే సంతోషం. ఒకసారి వినిపించు వదిన, నేను చిన్నారితో మాట్లాడతాను. నెలగుడ్డుతో ఏం మాట్లాడతావే? అదేమింటది? చిన్నారి, చిన్నారి, నేను నీ అత్తను నాన్న. అత్త చెప్పు. అత్త అత్త అత్త. నీకు వచ్చేటప్పుడు అత్త ఏం తేవాలి? బొమ్మలు తేవాలా? బొమ్మలు, చిన్ని చిన్ని డ్రెస్సులు అన్నీ తెస్తుంది అత్త. వదిన, నీకెలా ఉంది వదిన? నొప్పులన్నీ తగ్గాయా? మంచిగా తింటున్నావా? మంచిగా మందులు వేసుకో వదిన. ప్రోటీన్ పౌడర్ కూడా రోజు తాగు. సురేష్ నాకైతే ఏవో పౌడర్స్ తెచ్చాడు, అన్నీ తాగుతున్నాను, అందుకే బలంగా అయిపోతున్నాను. నువ్వైతే ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు, వీక్గా. మంచిగా తిను వదిన. చిన్నారి పాలు తాగుతుంది కదా, నువ్వు మంచిగా తింటేనే పాలు దానికి కరెక్ట్ వస్తాయి. నీకు కూడా పని చేయడానికి చేతనవుతుంది. మా అన్నయ్యను తర్వాత చూసుకోవాలి కదా వదిన నువ్వే. మా అన్నయ్యను, నా మేనకోడల్ని, మా అమ్మని, నాన్నని, వీళ్ళందరినీ నువ్వే చూసుకుంటావు కదా. సో నువ్వు ఇప్పుడు మంచిగా తింటేనే వాళ్ళందరినీ చూసుకోగలుగుతావు. నువ్వు మంచిగా తినాలనేది నా స్వార్థం కొరకే వదిన. నువ్వు బలంగా ఉంటేనే కదా నా తల్లిగారి కుటుంబం కూడా బలంగా ఉంటుంది. అరే సాలయ్యా, చచ్చిపోతాను ఇంట్లోక. పెట్టే ఫోన్, పెట్టే. నెక్స్ట్ సీన్. పాపం వదిన, నేనేమో సిజేరియన్, తొందర హీల్ అయినా, యాక్టివ్ అయిపోయినా. వదిన నార్మల్ డెలివరీ అయినా ఇంకా కష్టపడుతోంది. ఎన్ని అవస్థలు పడ్డదో ఏమో వదిన. మంచిగా తింటేనేమో తొందర తగ్గుతుంది, వదిన తినుడే లేక ఏ నుంచి తగ్గుతుంది? మీనాక్షి, ఏమైందిరా తల్లి, ఎందుకలా పరిగెడుతున్నావు? అది వదిన, అన్నయ్య ఇప్పుడే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడురా. ఎందుకురా, నీకేం కావాలి? ఏం లేదు వదిన, అన్నయ్యకి కొన్ని బుక్స్ తెమ్మని చెప్పాలనుకున్నాను, దానికి ఎంత కంగారు పడుతున్నావేంట్రా? నేను ఫోన్ చేసి చెప్తాను కదా అన్నయ్యకి, కంగారు పడకు. అన్నయ్య ఒకవేళ రిటర్న్ అయితే తెస్తాడో లేదోనని. అన్నయ్య తేకపోతే నేను తెస్తాను కార్లో వెళ్ళి. మీకు కార్ డ్రైవింగ్ రాదు కదా వదినా? దీని బతుకి కార్ డ్రైవింగే రాదు, ఇదట కార్లో పోయి ఎత్తుదట. అసలే బాలింత. వావ్, వాట్ ఏ లవ్. ఆడబిడ్డ మీనాక్షి. నాకు డ్రైవింగ్ రాకపోతే ఏమవుతుందిరా మీను? డ్రైవర్ ఉన్నారుగా. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు మన ఇంట్లో. థ్యాంక్ యూ వదిన, లవ్ యూ సో మచ్. నువ్వు నా వదినవు కాదు వదిన, నువ్వు నా అమ్మవి, నా బంగారు తల్లి మీనాక్షి.
అమ్మనే అనుకో తల్లి, మీ సురేష్ అన్నయ్యని నాన్న అనుకో, మన హనీని చెల్లి అనుకో. అలాగే అమ్మా, ఇంకొకసారి పిలువు నాన్న. అమ్మా, నా బంగారు తల్లి, ఆ హనీ కూడా నీలాగే ముద్దు ముద్దుగా తయారవ్వాలి. హనీని కూడా నీలాగే పెంచుతాను తల్లి. అలాగే అమ్మా, మనం హనీకి అన్నీ నేర్పిద్దాం. చలో చలో, నెక్స్ట్ సీన్ నెక్స్ట్ సీన్. అయ్యో అత్తయ్య గారు, ఏంటి స్వప్న, మావయ్య గారు టిఫిన్ తినలేదా? ప్లేట్లో మొత్తం అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. హనీని ఎత్తుకొనే ఉన్నారు. టైం లేదో ఏమో, మొత్తం వదిలేసి పెట్టి వెళ్ళిపోయారు. మావయ్యకి టిఫిన్ నచ్చలేదంటమ్మా, టేస్టీగా లేదంట. అయ్యో, అసలు ఇంట్లో ఎవ్వరూ తినట్లేదు. వంట మనిషిని మార్చుదామనుకుంటున్నాను. ఏ ఫుడ్ ఐటెం కూడా టేస్టీగా ఉండట్లేదు. అసలు ఏ వంట మనిషి వచ్చినా టేస్టీగా చెయ్యదత్తయ్య. అసలు మనకి వంట మనిషే వద్దు, నేనే వంట చేస్తాను. చేస్తాను, మధ్యాహ్నం లంచ్కి 2 కర్రీస్ చేస్తాను, నైట్ 2 కర్రీస్ చేస్తాను. నీకెందుకు రాసరామా, వేరే పని మనిషిని పెట్టుకుందాంలే. లేదత్తయ్య, అసలు ఇంట్లో ఎవరు సరిగా తినట్లేదు. మావయ్య అయితే అసలు రోజు తినట్లేదు. సురేష్ కూడా చెప్పాడు నచ్చట్లేదని. రేపటి నుంచి నేనే చేస్తాను అత్తయ్య. మీరు తిన్నారా అత్తయ్య? ఇంకా తినలేదురా. హనీని ఇవ్వండి, ఎప్పుడు చూసినా దాన్ని ఎత్తుకొనే ఉంటారు. మీకు తిండి మీద లేదు, దేని మీద లేదు ధ్యాస. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళి తినేసి రండి, లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చివనా? నేను వెళ్ళి తింటాను లేరా. ఏంటత్తయ్య మీరు అసలు ఏది తినరు? చూడండి ఎలా చిక్కిపోతున్నారో. రాను రాను చాలా సన్నగా అయిపోతున్నారు. మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది స్వప్న? దానికి పిజ్జా తినబుద్ధి అవుతుందట. సరే తెప్పించుకోవే అని చెప్పాను. మీనాక్షికి పిజ్జా తినాలనిపిస్తుందా? అరే, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. బయట నుంచి ఎందుకు అత్తయ్య, చాలా అన్హెల్దీ. మైదా పిండి అసలు మంచిదే కాదు. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పిస్తాను, గోధుమ పిండితో చేసి పెడతాను. నీకు టైం ఎక్కడుంది స్వప్న, హనీని చూసుకోవాలి. ఎంతసేపు అత్తయ్య? 10 నిమిషాల్లో చేసిస్తాను, చూడండి మీరే. అసలు ఇలాంటి కోడలు నాకు దొరుకుతుందని జన్మలో ఊహించలేదు. ఎంత మంచి కోడలు దొరికావమ్మా. అత్తయ్య, అసలు నాకు ఇలాంటి అత్తమామలు దొరుకుతారని జన్మలోనే కాదు ఎప్పుడు ఊహించలేదు. ఇంత మంచి భర్త, ఇంత మంచి అత్తయ్య, ఇంత మంచి మావయ్య. అమెరికాలో అంత మంచి ఆడపడుచు, ఇక్కడ ఇంత మంచి చిన్న ఆడపడుచు మీనాక్షి. ఇంకేం కావాలత్తయ్య నాకు? చాలత్తయ్య, చాలు. ఈ జీవితానికి ఇది చాలత్తయ్య. మీ అందరికీ నేను ఇంత రుణపడి ఉంటాను. ఇది కలనా? ఏందిరా కల అంటాను? నీకు కూడా కల వచ్చిందా? నువ్వు కలంటానవేందత్త, నీకు కూడా కలొచ్చిందా? గొంతు ఎండకపోయి మొత్తం పట్టేసినట్టుందిరా. అవునత్త, నాకు కూడా. ఇంతకి నీకేం కల వచ్చిందిరా? నీకేం కలొచ్చిందత్త? మీ అమ్మ, ఇంకా సరిత వాళ్ళమ్మ, వాళ్ళ అత్త మామ అందరూ మారిపోయినట్టు కల వచ్చిందిరా. నాకు కూడా సేమ్ కలత్త. స్వప్న కూడా మారిపోయినట్టు కలొచ్చింది. అరే వారి, కొన్ని నీళ్ళు పట్టుకురాపోరా, ఆయన గొంతు ఎండకపోయి చచ్చిపోయేటట్టున్నాం. అవునత్త, నాకు కూడా అట్లనే ఉంది. ఇది కళనేనే నిజం అనుకున్నారా? కనీసం కళలోనైనా సంతోషపడతారని అట్లా కళ తెప్పించిన నేనే. మంచి ఎంజాయ్ చేసిండ్రా? కళ ఎట్లున్నదో కామెంట్లో చెప్పండి దోస్తులు. కళ మీకు కూడా నచ్చిందా? అయితే ఈ వీడియోకి కనీసం 2K లైక్స్ అయినా రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై దోస్తులు. See you in next video.